Hi, this is Priya. Welcome to Anantagiri News. కాంగ్రెస్ వెంటనే రైతులకు రైతు భరోసా అందించాలి అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ నివాస్ ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పి 50% కూడా రుణమాఫీ చేయలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక హామీలు ఇచ్చి సీఎం అయ్యాక నెరవేర్చడం లేదని, గతంలో ఇచ్చిన మాదిరిగా రైతు భరోసా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్, అనంతరెడ్డి, రామస్వామి, కృష్ణ, నాయకులు మేకా చంద్రశేఖర్, మంచన్పల్లి సురేష్, రాజు, సుభాష్, సుభాన్ రెడ్డి, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. किधर जा रहे हैं अभी?
కేసీఆర్ గారు ఎన్నికలలో హామీ ఇవ్వకుండానే ఎకరాకి సంవత్సర కాలానికి 10,000 రూపాయలు ఇవ్వడం, కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆయన ఎకరాకి 15,000 ఇస్తాము, 10,000 మీరు బిచ్చమేస్తారా, రైతును బిచ్చగాలలాగా చూస్తారా అన్న వ్యక్తి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత సంవత్సరం దాటింది. ఇప్పటికీ గత ఎలక్షన్లలో డిసెంబర్ తర్వాత తీసుకుంటే 7,500 ఇస్తాం, డిసెంబర్ కంటే ముందు తీసుకుంటే మీకు 5,000 వస్తాయన్న వ్యక్తి ఈరోజు సీఎం అయిన తర్వాత ఆయన ఎకరాకి 15,000 ఇవ్వడానికి గాను 12,000 ఇస్తానని అందులో కోత పెట్టి కొంతమంది రైతులకే లబ్ధి చేకూరే విధంగా ఆయన చేస్తున్నాడు. అలాగే రైతు మాఫీ కూడా 40% నుంచి 50% అమలైంది. అలాగే ప్రతి పంటకు కూడా ఎలక్షన్లలో హామీలో ప్రతి పంటకు కూడా బోనస్ ఇస్తామన్న సీఎం గారు ఈరోజు మాట తప్పి కొన్ని పంటలకే అది వరి సన్న బియ్యంకే ఇస్తామని చెప్పడము చాలా దౌర్భాగ్యము. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రైతుల నుంచి వ్యతిరేకత మీరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. మీ ప్రభుత్వాన్ని గద్దెరించే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుంది. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి ఆదేశాల మేరకు రైతు భరోసా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎకరాకు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తానని మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడం జరిగింది. ఒక్కొక్క ఎకరాకు ఈరోజు 17,500 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ ఉంది. కాబట్టి రైతు బంధు గాని రైతు బీమా గాని ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. ఏదైతే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా అమలు చేయాలి. అమలు చేయనప్పుడు మనమంతా కూడా ధర్నాలు గాని ఈ ఉద్యమం గాని ప్రజల పక్షం ఉండి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. అందుకే ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఎంబడే రైతు భరోసా ఎంబడే అమలు చేయాలి అని మా యొక్క డిమాండ్ ఉంది. అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులకు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకుముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో హామీలను మర్చి ఈరోజు రైతులకు మోసం చేసే విధంగా ఎలక్షన్ టైంలో లోపల రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తాడు. ఈరోజు ఎంతో దాన్ని సంవత్సరం కాలం నానబెట్టి ఈరోజు ఎకరాకు 12,000 ఇస్తానని నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో మీరు డిసెంబర్ 9 తారీఖు ముందు బ్యాంకులకు ఉరికి 2 లక్షల లోన్ తెచ్చుకోమని చెప్పిండు. కానీ ఈరోజు కనీసం రైతులకు 50% కూడా మాఫీ చేయకుండా రైతులను చాలా దగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అప్పుడు అమలు కాని అన్ని హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాలను మరోసారి నిరూపించుకొని రైతులకు పెద్ద మోసం చేస్తున్నాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రైతులకు ఏదైతే హామీలు ఇచ్చినావో నువ్వు ఎలక్షన్ టైంలో ఇచ్చినట్టుగా రైతు బంధువులు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేయాలని నేను కోరుతున్నాను.